అరే మామ ప్రెసెంట్ మేమైతే జొకాలోకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ ఇండిపెండెన్స్ డే అయితే ఉంది రేపు. సో ఇక్కడ ఫుల్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. వీళ్ళకి ఇండిపెండెన్స్ డే వచ్చేసరికి 215 ఇయర్స్ అయితే అయింది. 1810లో అయితే వచ్చింది స్పానిష్ వాళ్ళ దగ్గర నుంచి. అండ్ వీళ్ళు ఫుల్ సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉంటారు. చూపిస్తాను చూడండి. లాస్ట్ టైం మనము క్రిస్మస్ ఈవెంట్కి వచ్చాం కదా, సేమ్ అలాంటిది అనమాట. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఇండిపెండెన్స్ డేని ఇంకా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ అయితే చేస్తూ ఉంటారు. సో చూడండి, మొత్తం రష్ అయితే ఉంది. అండ్ వాళ్ళు చూడండి ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఫ్లాగ్స్ పట్టుకొని. సేమ్ ఇది వాళ్ళ సింబల్ అనమాట, ఫ్లాగ్ పైన అయితే ఉంటుంది. అండ్ ఫ్లాగ్ చూడండి ఎంత పెద్దదైతే ఉందో. సో అక్కడ చూడండి జనాలు ఎంత రష్ అయితే ఉందో మొత్తం. సూపర్ రష్ అయితే ఉంది, అసలు ఫుల్ గోడగా అయితే ఉంది. ఇక్కడికి రావడానికి మేము 2 మెట్రోస్ అయితే మారామన్నమాట. లైక్ ఎల్ రోజారియో డైరెక్షన్లో ఒక మెట్రో అయితే ఎక్కి టాకోబా దగ్గర అయితే దిగాము. అండ్ అక్కడ నుండి టస్కినా డైరెక్షన్కి అయితే వెళ్ళి జొకాలలో అయితే దిగేసాం అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఫుల్ ఎంతమంది అయితే ఉన్నారో, ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. అండ్ అది చూడండి మైసూర్ ప్యాలెస్ లాగా చూసారు కదా, వీళ్ళు ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో. సూపర్ అయితే ఉంది లొకేషన్ అయితే. అండ్ క్రిస్మస్ కన్నా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫ్లాగ్ చూడండి ఎలా అయితే ఫ్లై అవుతా ఉంటుందో. అండ్ అక్కడైతే జనాలు అయితే ఉన్నారు. అండ్ పైన చూసుకోండి, పైన కూడా టెంట్లు అయితే వేశారు పైనుండి చూడటానికి ఈవెంట్స్ అన్ని. పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది. సో మన దగ్గర S25 అల్ట్రా ఉంది కాబట్టి జూమ్ అయితే చేయగలిగాము. అండ్ ఫుల్ నాయిసీగా అయితే ఉంది ఈ వీడియో అంతా. మేబీ ఎందుకంటే స్పీకర్స్ అయితే ఉన్నాయి పక్కనే. సో మన లాస్ట్ టైం వచ్చిన జొకాలో చర్చ్ అనమాట. అది కలర్ఫుల్గా అయితే డెకరేట్ అయితే చేశారు. సో ఇది చూడండి మైసూర్ ప్యాలెస్ లాగా అయితే పెట్టున్నారు. ఇక్కడ చూడండి కొంతమంది అయితే డ్రెస్అప్ అయితే వేసుకుని ఉన్నారు ఫోటోలు తీత. మేమైతే అలిసిపోయి కింద అయితే ఇక్కడ సాయి అనమాట. సాస్ కోసం వచ్చాం కానీ క్రాకర్స్ అయ్యేటట్టే లేదు. ఎప్పుడు సాయి ఏమంటావు సాయి? 12 కోసం ఇంకా ఎంత టైం పడుతుందో. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి 11 అయితే అవుతుంది. ఇంకా 1 అవర్ అయితే వెయిట్ చేద్దాము. వెయిట్ చేసిన తర్వాత అయితే క్రాకర్స్ పెలుస్తా అన్నారు. పెలుస్తారో లేదో తెలియదు.
ఇక్కడ దొరికినట్టు అసలు దొరకను కూడా దొరకరు. మొత్తానికి అయిపోయింది అనమాట ఈవెంట్ వచ్చేసరికి. అండ్ మేమైతే స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాం రిటర్న్. నైట్ మిడ్-నైట్ 12 అయితే అవుతుంది. అండ్ ఈవెంట్స్ కూడా అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని సాంగ్స్ అన్ని ప్లే చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడైతే ఉండొచ్చు. కానీ 12 అయిపోయింది కదా, మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళాలని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాము రిటర్న్. సో మెట్రో దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా మెట్రో దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఆయన చూసారు కదా, ప్రెసిడెంట్ కూడా అయితే వచ్చి స్పీచ్ అయితే ఇచ్చారు. సో క్రేజీ ఫీల్ అయితే ఉంది. డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అనమాట. ఈ ఫోన్లో అలా చూస్తే అయితే అర్థం కాదు. ఎందుకంటే ఫైర్ క్రాకర్సే 7 to 8 minutes దాకా అయితే ఉన్నాయి. అండ్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఇలాంటి ఫైర్ క్రాకర్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో సూపర్గా అయితే ఉన్నాయి. చాలా ఖర్చు పెట్టారు. అండ్ ఈ వీడియో ఇంతటితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ రేపటి వీడియోలో అయితే మార్చ్ పాస్ట్ అవన్నీ అయితే ఉంటాయి. సో పరేడ్ మొత్తం పరేడ్ గ్రౌండ్స్లో లాగా అయితే ఉంటుంది. ఫుల్ అందరూ పరేడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఆ వీడియో కూడా అయితే మీకు రేపు అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.